పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి, అందును బట్టి వందనాలు. ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈరోజు కూడా కొన్ని విషయాలు మేము నేర్చుకునబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మంచిగా ఈరోజు ఒక కార్యక్రమం జరుగుతుంది, అదే క్రిస్మస్. ఐ థింక్ మన చర్చ్లో మొట్టమొదటి క్రిస్మస్ ఇదే అనుకుంటా. ఇంతకుముందు ఎవరిదైనా జరిగిందా? లేదు. మంచిగా ఒక మంచి న్యూస్తో, దేవుడు యొక్క స్వస్థతతో ఈ కూడిక జరుగుతున్నందుకు దేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా బైబిల్లో చూస్తున్నప్పుడు ఒక వచనాన్ని జనరల్గా మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ప్రతి క్రిస్మస్లోని కూడా మనం చదువుకుంటాం. ఒకసారి తీయండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు. చూసారా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. ఇవన్నీ మీరు విన్నారమ్మా? విన్నానన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెప్దామా? మంచిది. ఆశ్చర్యకరుడు, నిజంగా దేవుడు ఆశ్చర్యకరుడేనా? నిజమే. మీ జీవితంలో దేవుడు ఏదన్నా ఆశ్చర్యకార్యాన్ని జరిగించాడా? చాలా జరిగించాడు. చూసారా? ఈరోజు క్రైస్తవులుగా మనం ఉన్నామంటే, దేవుణ్ణి ఇంత బలంగా నమ్ముతున్నామంటే దాంట్లో కారణం ఏంటంటే ఈ ఆశ్చర్యకార్యం. దేవుడు చెప్తున్నాడు, ఆయన జన్మించక ముందే ఆయన గురించి చెబుతూ ఒక పేరు పెట్టాడు. ఆయనకి చాలా పేర్లు పెట్టాడు. ఆశ్చర్యకరుడంట, ఆలోచనకర్త అంట, నిత్యుడగు తండ్రి అంట, బలవంతుడైనటువంటి దేవుడంట, సమాధానక కర్త అంట. ఇన్ని పేర్లలో ఒక పేరు కూడా స్పెసిఫిక్గా పెట్టాడు, అదేంటంటే ఆశ్చర్యకరుడు. నిజంగా దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయంటే ఉంటాయండి. మనకి ఏదైనా మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఆ సమయంలో మీరు బాగా ఆలోచిస్తే, మీరు ఆ కష్టంలో ఉన్నప్పుడు, ఆ శ్రమలో ఉన్నప్పుడు చాలా భారంగా అనిపిస్తుంది. ఏంటి, నేను బాగానే ఉంటాను కదా దేవునిలో, నేను దేవునిలో చాలా మంచిగా ఎదిగేటువంటి కుమార్తెను కదా, నేను దేవునిలో మంచిగా ఉండేటువంటి బిడ్డను కదా, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం అని చెప్పి మనకు ఆటోమేటిక్గా ఆలోచన వచ్చేస్తుంది. ఏంటి ప్రభువా, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, నీ మందిరంలోనే గడుపుతాను, కానీ అలాంటప్పుడు నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చిందని సాధారణంగా మన మనసులో మనకి ఆలోచన వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ కఠినమైనటువంటి శ్రమ వస్తే ఏ ఆలోచన వస్తుంది తెలుసా? అసలు దేవుడు ఉన్నాడా? ప్రార్థన కూడా చేస్తాం, అయ్యా నువ్వు ఉన్నావా, ఉంటే మాకు ఎందుకు ఎలా అయ్యిందని చెప్పి ప్రార్థన కూడా చేస్తాం. కానీ ప్రియులారా, నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, మనం దేవునిలో మంచిగా వెళ్తున్నప్పుడు, మనం దేవునిలో మంచిగా ఎదుగుతున్నప్పుడు, ఒక 10 మందికి మంచి చేసే పనిలో మనం ఉన్నప్పుడు మనకు ఒక కష్టం వచ్చిందంటే, ఆ కష్టాన్ని దేవుడు సాక్ష్యంగా మార్చడానికి మాత్రమే కష్టాన్ని తీసుకొస్తాడు. ఎన్నోసార్లు చెప్పాను, ఖచ్చితంగా చెప్తున్నాను. నిజంగా నువ్వు దేవునిలో మంచిగా ఉంటున్నప్పుడు నీకు ఏదైనా శ్రమ వచ్చిందంటే, మరి ఆయనకు ఒక పేరు ఉంది, ఏంటంటే ఆశ్చర్యకరుడు. మరి ఆయన ఆశ్చర్యకరుడని నిరూపించబడ్డాలంటే ఆశ్చర్యకార్యాలు చేయాలి కదా. ఆ ఆశ్చర్యకార్యాలు ఆయన జరిగించుకోవడానికే నీకు ఒక కష్టాన్ని తీసుకొస్తాడు. నిన్ను ఒక పాత్రగా వాడుకొని నీ జీవితంలో కష్టాన్ని తీసుకొచ్చి ఆ కష్టంలో ఆయన ఆశ్చర్యకరుడని నిరూపించుకుంటాడు. అలా నిరూపించుకోవడానికి ఒక నిరూపణే మన ముందున్నాడు యేసయ్య. చాలామంది ఉన్నారు, ప్రతి ఒక్కరు. నిజంగా ఈ సంవత్సరంలో ఎన్నో ఏంటని చెప్పాలి, అద్భుత కార్యాలు అని చెప్పాలి అంతే. మందిరంలో ఎన్నో అద్భుత కార్యాలు చోటు చేసుకున్నాయి. యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు సీతమ్మ గారు, ప్రాణాపాయ పరిస్థితులు జాన్సమ్ గారు, అలాగే యేసయ్య. చూసారు, మీరు బాగా గమనించినట్లయితే ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా ప్రమాదాలు వచ్చి అలా పలకరించి వెళ్ళిపోయాయి మనల్ని అందరినీ. కానీ నిజంగా అన్ని కష్టాల్లో, అన్ని శ్రమల్లో కూడా మనల్ని దేవుడు ఆదరించి కాపాడాడండి. దేవునికి స్తోత్రం. నిజంగా ఈరోజు ఒక సాక్షులుగా మనల్ని నిలబెట్టాడు. నిజంగా మన సంఘంలో ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయంటే దేవుడు మన సంఘంలో ఉన్నాడని బలంగా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. నిజమండి. మీరు గమనించండి, ఈ శ్రమలు, ఈ కష్టాలు మనకు మాత్రమే కాదు, దేవుడు పుడుతున్నప్పుడు ఒక వ్యక్తికి కూడా కష్టాలు వచ్చాయి. నేను చెప్తాను, ఇది క్రిస్మస్ మెసేజ్లో మంచి మెసేజ్. దేవుడు పుట్టుక చాలా ఆనందంగా మనం జరుపుకుంటాం, దేవుని పుట్టుక చాలా సంతోషంగా మనం జరుపుకుంటాం.
క్రిస్మస్ అనగానే ఆ శీతాకాలంలో ఈ చలి రాగానే ఆ స్టార్ని చూడగానే మన ఆటోమేటిక్గా మనకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. క్రిస్మస్ పండగ, క్యారలల్స్, క్రిస్మస్ మనం అందరం కలిసి చేసుకుంటాం, అందరం కలుస్తాం, ఆటోమేటిక్గా ఫీలింగ్స్ మనకు వస్తూ ఉంటాయి. కానీ ఆ యొక్క ఆనందం వెనక ఒక కష్టం దాగి ఉందండి. ఆ కష్టాన్ని ఏంటో నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఎవరు ఆ కష్టపడినటువంటి వ్యక్తి, ఎవరు ఆ కష్టానికి భరించినటువంటి వ్యక్తి అంటే మీరు ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. సిచ్యువేషన్ ఏంటి మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి పేరు ఏంటి? ఎవరు చెప్తారు ఫస్ట్? యేసుక్రీస్తు వారి తండ్రి పేరు ఏంటి? యోసేపు. ఎవరో చెప్పాలి. సోపా, సంతూర్ సోపా, లక్ష, మరి ఏటి? ఏసేపు, యోసేపు, కాసేపు, అంతేనా? ఎవరండి యేసుప్రభు వారికి తండ్రి పేరు? యోసేపు, మీ అందరికీ తెలుసు. మరియ గారు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతుంది. అప్పటికి వాళ్ళిద్దరికి పాపం పెళ్ళి అవ్వదు. అప్పుడు వెంటనే ఎవరికి తెలుస్తుంది ఈ విషయం? యోసేపుకి తెలుస్తుంది. నిజం గమనించండి, మీరు ఒక సంబంధం చూశారనుకోండి, మీ అబ్బాయికి సంబంధం చూశారు. చూసిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయింది పెళ్ళి అవ్వకముందే. అప్పుడు మీ అబ్బాయిని మీరు ఏం చేస్తారు? పెళ్ళి చేస్తారా? చెప్పాలి, నిజం చెప్పాలి. పెళ్ళి చేస్తారా? ముందు అతనే చేసుకుని అంటాడు కదా. ఏటి పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని నేను ఎందుకు పెళ్ళి చేసుకుంటాను బాబోయ్, మామూలుది కాదని చెప్పి అనుకుంటాడు. అవునా కదా? అంటే పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అయితే ఎవరికైనా అవమానకరమే, ఎవరికైనా ఇష్టపడరు ఇది. ఇప్పుడు మరి పెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్ అయిపోయింది ఎవరో? మరి అమ్మగారు. అదే సందర్భంలో యోసేపు గారికి తెలుస్తున్న విషయం. ఇప్పుడు తెలిసినప్పుడు యోసేపు గారు ఎలా మాట్లాడాలి? జనరల్గా నువ్వు ఏదో మంచిదని అనుకున్నాను, చాలా మంచిదని అనుకుని నిన్ను చేసుకుందాం నేను అనుకున్నాను, తీరా చూస్తే నువ్వు వెళ్ళాడదావా? పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అయిపోవడం ఏంటమ్మా బాబు? ప్రజలందరూ కూడా నువ్వు మంచిదని అని చెప్పారు, నువ్వు అదని చెప్పారు, ఇదని చెప్పారు అని చెప్పి అనొచ్చు కదా. ఇంకా ఆ యోసేపు గారు వెళ్ళి బయట వాళ్ళతో చెప్పచ్చు కదా ఆ విషయాన్ని. చెప్పచ్చు, చాటింపేయచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కానీ అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. అదేంటో ఒకసారి చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18. యేసుక్రీస్తు జనన విధం ఇట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించిన. ఎంత మంచోడండి, మీరు ఆలోచించండి. తెలిసింది తప్పు ఏదో చేసిందనో, కరెక్టో కాదు ఏం తెలియదు, ప్రెగ్నెంట్ అయ్యిందనే విషయం మాత్రం తెలిసిపోయింది. తప్పు కనబడడం లేటండి జనాలకి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తప్పు కనబడడం లేటు, దాన్ని చాటింపేయడానికి ముందు ఉంటారు జనాలు ఎవరైనా. ఇక్కడ కూడా యోసేపు గారిది అదే సందర్భం. ఆయనకి ఒక తప్పు కనిపించింది, కానీ ఆయన ఏం చేస్తున్నాడండి అక్కడ? ఎవరికి చెప్పకుండా ఆవిడని అవమానపరచడం ఉద్దేశం లేదంటే ఆయనకి. ఎంత మంచోడండి నిజంగా, మీరు ఆలోచించండి. ఎంత మంచి వ్యక్తి, నీతిమంతుడని రాయించడండి దేవుడు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. పా, వాట్ ఎ క్యారెక్టర్. ఆమె తప్పు చేసిందో లేదో ఏదో జరిగి ఉంటుంది, ప్రెగ్నెంట్ అయ్యిందని చెప్పి అందరికీ చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా ఆమెను అవమానపరచకూడదు. సర్లే ఏదో జరిగిపోయింది, ఏ సందర్భంలో అలా చేసి ఉంటుందో, ఏ సందర్భంలో అలా జరుగుంటుందో అని చెప్పి తన మనసులో తానే కృంగిపోయాడు తప్ప 10 మందితో ఎక్కడా చెప్పలేదండి. చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోతే దేవుడు మరి ఈ మంచితనాన్ని, మంచి వ్యక్తిని గుర్తించాడు కదా. గుర్తించి వెంటనే దేవుడు వస్తాడు, దేవదూతను పంపిస్తాడు. దేవదూతను పంపించి, నాయనా నీ భార్య నువ్వు అనుకున్నట్టుగా తప్పు పని చేసినటువంటి స్త్రీ కాదు నాయనా, మంచిదిరా నీ భార్య, నిజంగా ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వలన గర్భవతి అయినటువంటి భార్య నీ భార్య అని దేవదూత వచ్చి చెప్పింది. ఎక్కడ చెప్పింది? స్వప్నంలో చెప్పింది. స్వప్నం అంటే ఏంటండి చెప్పాలి? కళలో వచ్చి చెప్పింది. ఇప్పుడు కళలో వచ్చినవి అన్నీ నిజాలు అయిపోతాయి ఏంటి? మీరు ఆలోచించండి. బంగారం దొరికినట్టు కళ వచ్చింది మీకు, ఎక్కడో ఉన్నట్టు అలాగే వెళ్తున్నప్పుడు దండేశ్వరం చెరువు దగ్గర బంగారం నెక్లెస్ కనిపించినట్టు కళ వచ్చింది. పొద్దున్న వెళ్ళిపోతారా మీరు? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? కళ వస్తే నిజమని నమ్మే అవకాశాలు ఉంటాయి, అబద్ధమని నమ్మే అవకాశాలు ఉంటాయి. కానీ యోసేపు గారు మీరు గమనించండి, ఆయనకు ఒక స్వప్నం వచ్చినప్పుడు తన భార్య
పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని చెప్పినప్పుడు నమ్మాడండి. అంటే దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే యోసేపు. తన భార్యను అవమానించకుండా ఉండేటువంటి వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే యోసేపు అండి. సరే, ఎంత మంచివాడు. అంతేకాదు, వీళ్ళందరూ కూడా యోసేపుతో చెప్తే దేవుడు, నువ్వు నీ భార్యని విడనాడకుండా నీ భార్యతోనే ఉండాలి, చిరకాలం నీ భార్యతోనే ఉండాలి అని చెప్తాడండి. చెప్తే ఆ రోజు నుంచి మరియమ్మని ఎక్కడ విడిచిపెట్టలేదండి. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అయితే బయట చాలామంది నానా మాటలు అంటారు కదా. ఇప్పుడు నానా మాటలు మరియమ్మ గారిని అంటున్నప్పుడు యోసేపు గారిని ఏమన్నా అనుకుని ఉండుంటారా? మీరు ఆలోచించాలి. నీకు అసలు బుద్ధి ఉందా? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? అన్నీ తెలిసినా నువ్వు ఎలా చేస్తున్నావు ఏంట్రా? అన్నీ తెలిసిన నువ్వు ఏంటి ఎలాంటివి చేస్తున్నావు ఏంటి? తెలుసా నీ భార్య ప్రెగ్నెంట్ అయిపోయిందని తెలుసా? ఎలా ప్రెగ్నెంట్ అయిందో తెలుసా? అన్నీ తెలుసు కూడా నువ్వు దాని వెనకాల తిరుగుతున్నావు ఏంట్రా? బుర్ర ఉందా నీకు అంటారు చుట్టుపక్కల వాళ్ళు. మరి వాళ్ళ తల్లిదండ్రులు, యోసేపు గారి యొక్క తల్లిదండ్రులు ఆలోచించాలి. యోసేపు గారి తల్లిదండ్రులు ఎన్ని మాట అని ఉంటారు. ఈరోజు ఒక భార్యకి భర్తకి గొడవ వస్తే ఒక భార్యకి భర్తకి ఏదన్నా గొడవ వచ్చింది అనుకోండి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ భార్య చెప్తుంది, అమ్మా మా ఆయన గుడేస్తున్నాడు అంటది. గుడేస్తే ఈవిడేమంటది ఫోన్ చేయగానే, నువ్వు అర్జెంట్గా వచ్చి ఎక్కడికి, నువ్వు అర్జెంట్గా వచ్చే, మిగతా అయిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు అర్జెంట్గా వచ్చి చూసుకుందామే. ఇతను వెళ్ళి వీళ్ళ అమ్మతో చెప్పాడు అనుకోండి, దానికి అంత పెరిగిపోయిందారా, నువ్వు వెళ్ళక దాని దగ్గరికి, నువ్వు వెళ్ళి తీసిరాకు, నీకు కావాలంటే ఏంటి దేవకన్యని తీసుకొచ్చి చేస్తానంటారు. దేవకన్య లేదంటే దాన్ని ఎవరో ఏదో పేరు అతిలోక సుందరిని తీసుకొచ్చి చేస్తాను, నీకేం తక్కువ. వాళ్ళు నిజంగా మసిబొగ్గులో ఉన్న అతిలోక సుందరిని అంటది అందా. అంటే అటుపక్క ఆవిడే తక్కువ కాదు, ఇటుపక్క ఈవిడే తక్కువ కాదు. మరి అలాంటి సందర్భమే కదా ఇదిని, అలాంటి సందర్భమే కదండి. మరి వీళ్ళ తల్లిదండ్రులు ఏమని ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమని ఉంటారు? నాకు తెలిసి ఇద్దరిని వెలివేస్తుంటారండి తల్లిదండ్రులు ఇద్దరు. ఎందుకంటే పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు. పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అయిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వీళ్ళ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు. అందుకే మీరు బాగా గమనించండి, యోసేపు మరియా గారు చేస్తున్న ప్రయాణంలో వాళ్ళిద్దరు పేర్లే రాయిస్తాడు తప్ప ఎక్కడ వాళ్ళ కుటుంబాల పేర్లు రాయించినట్టుగా కనిపించదు బైబిల్లో. అర్థం చేసుకున్నారు ఎప్పుడైనా? ఎక్కడ వాళ్ళు చేసిన జర్నీలో యోసేపు యొక్క తల్లి ఎక్కడ ఉండదండి, యోసేపు యొక్క తండ్రి ఎక్కడ ఉండదండి, మరియా యొక్క తల్లి ఎక్కడ ఉండదండి, మరియా యొక్క తండ్రి ఎక్కడ లేదండి. ఒకవేళ నిజంగా వీళ్ళు ఆపదలు ఉన్నప్పుడు ఏదో సపోర్ట్ అందించుంటే, ఇప్పుడు సపోర్ట్ అందించారు కాబట్టి కదా భూలక్ష్మకి వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పింది కదా, మా కుటుంబం మాకు సహాయం చేసింది మేము కష్టంలో ఉన్నప్పుడు. మరి వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబం సహాయం చేసుండి ఉంటే యేసు ప్రభు వారు పశువుల పాకలో పడుకోవాల్సిన అవసరతే ఉండదు. అంతేనే కదా? పాయింటే కదా? జాగ్రత్తగా ఆలోచించండి. నిజంగా వాళ్ళ కుటుంబం వాళ్ళకి సహాయం చేసుంటే, నిజంగా వాళ్ళ కుటుంబం వాళ్ళకి అండగా ఉండుంటే యేసు ప్రభువుని ఏ దిక్కు లేకుండా పశువుల పాకలో పడుకోబెట్టవలసినటువంటి అవసరం ఉంటుందా? అంటే మీరు ఆలోచించాలి. వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబం సపోర్ట్ లేదండి. కానీ ఎక్కడ ఈరోజు కుటుంబం సపోర్ట్ లేకపోతే భర్త భార్యననే మాటలు తక్కువ కాదండి. పండగకి రైస్ మూడు పంపించలేదు అనుకోండి, పండగకి ఏం పంపించలేదు అనుకోండి, పండగకి పిల్లలేదనుకోండి, ఏం చేస్తారు? మీ అమ్మకి అలా ఉంది, అల్లుడు ఉన్నాడని కూడా గుర్తులేదు, ఏం చేస్తాను చెప్పు, నిన్ను కాదులే ఎవరిని అనాలి. మరి వాళ్ళ అమ్మనంటే ఆవిడ ఊరుకుంటుంది, అమ్మ అని పేరెత్తితే చాలు ఎక్కలేని కోపం వచ్చేస్తుంటుంది ఆవిడకి. నువ్వు నన్నేమన్నాను, మా అమ్మను కానీ అన్నావంటే అమ్మను కానీ అమ్మరితోళ్ళు వచ్చేది నా మీద అంటాను. అంతేనా? నువ్వు నన్నేమన్నా భరింతాను కానీ మా అమ్మని ఏమన్నా అంటే మాత్రం ఈవిడ ఆగదు. అంతేనా జరిగేది? యాస్టి చెప్పేస్తున్నట్టున్నానేటి. అవునా కదా? మరి ఈతను ఇన్ని కష్టాలు పడుతుంటే ఎప్పుడైనా సరే ఏదో సందర్భంలో ఎందుకు వచ్చిందిరా నాకు ఈ కర్మని అనుకోవచ్చు కదండి. ఏదో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా బ్రతకచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు కదా. ఎంత గొప్పవాడండి. మీకు సందర్భం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 2:13 చదవండి. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఈ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తు దేశమునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. సందర్భం ఏంటి? హేరోదు మహారాజుకి తెలిసిపోయిందండి, జ్ఞానులు మోసం చేశారండి. తెలిసిపోయిన తర్వాత ఏం చేశాడు హేరోదు మహారాజు? ఎవరైతే 2 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలందరినీ చంపించండి, యేసు అనేటువంటి పేరు పెట్టిన ఎవరినైనా చంపించండి అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వెంటనే దూత వచ్చింది, యోసేపుకి ప్రత్యక్షమైంది. యోసేపు ఇలా జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. ఏమవుతుందంటే హేరోదు మహారాజు ఆజ్ఞ ఇచ్చేశాడు, అందరినీ చంపేమంటున్నాడు. కాబట్టి నువ్వు అర్జెంటుగా ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి,
ఈ ఎస్కేప్ అయిపోయేటప్పుడు హేరోదు మహారాజుకి దొరికితే ఎవరిని చంపుతాడు? యేసుప్రభుని మాత్రమే చంపుతాడా? ఆలోచించాలి మీరు. దొరికితే యేసుప్రభుని మాత్రమే చంపుతాడా? ముగ్గురిని లేపేస్తాడా? ఇప్పుడు యోసేపు ఏమనుకోవాలా? నాకు ఎందుకు వచ్చిన గొడవరా, నేను కానీ దొరికితే నా ప్రాణం వద్దు, ఎందుకు వచ్చిన కర్మ మీ ఇద్దరిని అక్కడ వదిలేసి పోతానని పోవచ్చు. ఎందో లేదు, అలాంటి అసలు చాలామంది ఉన్నారండి. ఒక భార్యకి ప్రాబ్లం వచ్చినా, లేదంటే ఇప్పుడు ఒక భార్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత బిడ్డను కన్న తర్వాత అయ్యో అనారోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోండి, ఒంట్లో బాగోక పెరాలసిస్ వచ్చి కాలు చేతులు పడిపోయి అనుకోండి, పట్టించుకునే భర్తలు లేరు. మీ అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళండే అంటాడు. ఏ పని చేయవు కాబట్టి ఏమని, అదే పని చేస్తే నా దగ్గర ఉండే అంటాడు. అదనమాట ఈ కాలంలో. కానీ ఆ భర్తను చూడండి, మీరు యోసేపుని చూడండి, తన ప్రాణం పోతుందని తెలిసినా కానీ ఎక్కడ కూడా వెనకడిగేలేదండి. నిజంగా తన భార్య అంటే ఎంత ప్రేమ అక్కడ మనకు కనబడుతుంది, తన కుమారుడు అంటే ఎంత ప్రేమ అక్కడ మనకు కనబడుతుందండి. యేసుప్రభు అంటే పిచ్చండి, తన భార్య అంటే పిచ్చండి. ఎవరికి? యోసేపుకి. నిజంగా ఎవరూ ఈ విషయాలు చెప్పలేదండి. యోసేపు గారు అంటే ఏదో కథలో చిన్న ముక్కలా మాత్రమే విడిచిపెట్టి వదిలేశారు, కానీ ఆ యోసేపు పడినటువంటి కష్టాన్ని ఇప్పుడు ఎవరు ఆలోచించలేదు. చాలా కష్టపడ్డాడు. యేసు ప్రభు అనేటువంటి ఒక వ్యక్తి మన చేతుల్లోకి రావడానికి గొప్ప కష్టాన్ని అనుభవించినటువంటి స్త్రీ మరి అయితే, అంతకు మించి కష్టాన్ని అనుభవించినటువంటి తండ్రి యోసేపు. తెలుసా? చాలా మంచివాడు, చాలా నీతిమంతుడు, చాలా గొప్పవాడు. తన కొడుకు మీద ఎంతో ప్రేమ కలిగిన గొప్ప వ్యక్తి అండి. వండర్ఫుల్ పర్సన్. అందుకే దేవుడు రాయిస్తూ నీతిమంతుడు అని రాయించాడు. ఎంత మంచి మనసు అండి బాబు, ఎంత మంచి మనసు. తన కొడుకు తప్పిపోతే యేసుప్రభు 2.5 సంవత్సరాలు ఎక్కడో ఈయన తీసుకెళ్తారు ఒక ప్రదేశానికి. తీసుకెళ్ళినప్పుడు అక్కడ తప్పిపోతాడు యేసుప్రభు. తప్పిపోయినప్పుడు ఎవరెవరు వస్తారో చూడండి, ఒక్కసారి చూడండి మీ బైబిల్ ఇప్పి. లోకాసు వార్త అండి, లోకాసు వార్త 2వ అధ్యాయం 47 వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 47 వచనం. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును విశ్వాసముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని చెప్పగా ఆయన, మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పండి మీద ఉండవాలని నీకు తెలియదా అన్నాడండి. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్. పాపమేమో వాళ్ళు తప్పిపోయారు. యేసుప్రభు గారు తప్పిపోతే ఎవరెవరు ఎత్తుక్కుంటూ వచ్చారు? వాళ్ళ అమ్మ ఒకవైపు నుంచి, వాళ్ళ నాన్న ఒకవైపు నుంచి. పాపం దుఃఖపడుతూ అని రాయించాడు అక్కడ. దుఃఖపడుతూ ఎత్తుక్కుంటూ వచ్చారంట. ఎత్తుక్కుంటూ వచ్చేసరికి దొరికాడు యేసుప్రభు గారు. దొరికిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటయ్యా నాన్న నీకు ఇది బాధ, మేము నీ కోసం ఎంతలా ఎదుగుతున్నాం తెలుసు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉండిపోయావు అంటే యేసుప్రభు ఆన్సర్ ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? నువ్వు నన్ను ఎందుకు ఎదుగుతున్నావు? నేను నా తండ్రి పనుల మీద. అదేంటి, ఇక్కడ తండ్రి ఉన్నాడు కదా, ఈ తండ్రి కాదా? మీరు ఆలోచించాలి. యోసేపు ఉన్నాడు అక్కడ. యోసేపుని పక్కన పెట్టుకుని నువ్వు నా తండ్రి కాదంటే ఎలా ఉంటుంది? మీరు ఆలోచించాలి. యోసేపు పక్కన ఉన్నాడు. పక్కన ఉన్నప్పుడు నేను నా తండ్రి పనుల మీద వచ్చానని నీకు తెలీదా అన్నాడు. ఎవరిని? వాళ్ళ నాన్నే. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎలా ఫీల్ అవ్వాలి? నీ తండ్రి ఎవడ పక్కన నేనుండగా వేరే వాళ్ళ తండ్రి అని పాటాలని కొట్టాలి. అవునా కదా? మనం అయితే అదేగా చేస్తాం. కానీ మీరు గమనించండి, యోసేపు ఒక్క మాట అయినా అన్నాడు యేసుప్రభుని. మీరు ఆలోచించండి, యేసుప్రభుని ఒక్క మాట అయినా అన్నాడా? దేట్రా నేను కదరా మీ నాన్న, నన్ను కాకుండా ఇంకెవరు మీ నాన్న, ఇంకెవరు నాన్న ఉన్నారు, ఎంతమంది నాన్న ఉన్నారు నీకు అని చెప్పి ఏమన్నా అన్నాడా? ఎక్కడ అనలేదండి. అంటే మీరు ఆలోచించండి, యేసుప్రభు అంటే ఎంత ఇష్టం ఉంటే ఒక మాట అంటారు. ఈరోజు పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తండ్రికి ఒక మాట అంటలేదంటే దాని అర్థం ఏంటి? ప్రేమ. వాళ్ళ అమ్మ కొడుతున్నా మధ్యలోకి వెళ్ళిపోయి ఆపేస్తుంటాడు. అందుకే ఆడపిల్లలకి నాన్న అంటే బాగా ఇష్టం ఉంటుంది, మగపిల్లలకి అమ్మ అంటే బాగా ఇష్టం ఉంటుంది. మగపిల్లల్ని కొడుతుంటే ఎవరు ఆపుతారు? అమ్మ ఆపుతుంది. ఆడపిల్లల్ని ఏ మాట అన్నా వాళ్ళ అమ్మ అంటుంటే నాన్న అనేవాడు, పని చేయనివాడు. ఏదన్నా పని చెప్పిందానికి వాళ్ళ అమ్మ నువ్వు చెయ్యి అంటాడు. కూతురుతో పని చేయనివాడు. అందుకే కూతురికి ఎవరిష్టం? నాన్న ఇష్టం. కానీ ఇక్కడ చూడండి, ఈ నాన్నకు కూడా తన కొడుకు అంటే చాలా ఇష్టం. ఒక్క కొడుకే కదా, దేవుడి ద్వారా పుట్టాడు కదా, దేవుడే కొడుకుగా పుట్టాడు కదా, అందువల్ల చాలా ఇష్టం. అందుకే ఒక మాట అన్నవాడు, చాలా ప్రేమగా చూసుకుంటాడు. నిజంగా వాళ్ళ బంధాన్ని మనం తెలుసుకోవాలి. కానీ మరి యోసేపు గారు ఏ పని చేస్తూ ఉంటారండి తెలుసా మీకు? వడ్రంగి పని. ఇప్పుడు వడ్రంగి పని చేస్తున్నప్పుడు వడ్రంగి పని చేసేటువంటి యోసేపు గారి దగ్గర ఎవరు ఎదుగుతున్నారు? యేసుప్రభు. ఇప్పుడు వడ్రంగి పని యేసుప్రభు గారు చేస్తుంటే పక్కకు వచ్చి చూస్తూ ఉంటాడు యేసుప్రభు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఏంటినైనా మనం నువ్వు అలాగనేసో, నేను నీకోసం ఎంత బాధపడ్డానో తెలుసా? ఏంటి నాన్న, నేను నీకోసం ఎతికొస్తే వేరే నాన్న నా తండ్రి పని చేయాలంటున్నావు నువ్వు, మరి నేను నీకు తండ్రిని కాదా అని అడుగుంటాడు.
అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, అదేంటి నాన్న అలా అంటే, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను నీ గురించి చెప్పలేదు, మరి మనం అందరం కూడా దేవుడి పని చేయాలి కదా అని చెప్తాడు. నిజంగా ఆ కన్వర్జేషన్ ఎంత బాగుంటుందో ఊహించుకుంటే. ఈరోజు యేసుప్రభు అనేటువంటి గొప్ప రక్షకుడికి మంచి క్వాలిటీస్ వచ్చాయండి. ఈరోజు మంచోడు అంటామా లేదా యేసుప్రభుని మనం చాలా మంచోడు అంటాం. మరి అంత మంచి క్వాలిటీస్ ఎవరి నుంచి వచ్చాయండి? తల్లిదండ్రుల నుంచి రావా పిల్లలకి? అరే నిన్ను చూస్తుంటే మీ నాన్న చూసినట్టు ఉందిరా, నువ్వు మంచి పనులు చేస్తుంటే ఇదిగో మీ నాన్న చేస్తున్నట్టు ఉందిరా, మీ నాన్న మంచోడే, నువ్వు మంచోడే. ఒక మంచోడికి ఎప్పుడు మంచోడే పుడతాడంటారు. మరి మరియా గారు యోసేపు గారు ఎంత మంచివారైతే ఇంత మంచోడు పుట్టాడు? మీరు ఆలోచించాలి. యేసుపు మరియా ఎంత మంచి వ్యక్తులైతే ఎంత మంచి గుణగణాలు కలిగినటువంటి యేసు ప్రభు పుట్టాడు. చిన్నప్పటి నుంచి నేర్పించకుండా ఉంటారా? నేర్పించుంటుంది కదండి. ఈరోజు పిల్లలు బూతు మాటలు నేర్పిస్తున్నారు, అప్పుడు మంచి మాటలు నేర్పించేవారు. ఫోన్లు ఇచ్చి బూతులు నేర్పిస్తున్నారు మంచి కూర్చోబెట్టి. ఆడు బూతులు ఆడుతుంటే ఈడు పురిసిపోతున్నాడు. నాకు అర్థం కదా ఆ విషయం. నువ్వు తింగరదాని వేటమ్మా అంటే, ఏమన్నావమ్మా ఒకసారి అమ్మా, తింగరదానివా అమ్మ, ఎంత మాట అనేసావు అమ్మ, బుజ్జితల్లి అంట. తింగరదాని అంటే బుజ్జితల్లి రా, తింగరదానండి బుజ్జితల్లి ఏంటి, బంగారం ఏంటి, ఏం చేస్తాను చెప్పండి, అది పరిస్థితి. కానీ ప్రియులారా మీరు గమనించండి, ఇంత గొప్పగా యేసు ప్రభు వారు ఉన్నారన్నా, ఇంత గొప్పగా యేసుక్రీస్తు వారు ఎదిగారన్న ఒక కారణం ఎవరంటే యోసేపు గారు. మీరు గమనించండి, తండ్రులు ఎవరైనా ఉంటే దేవుడు ఒక మాట రాయించాడు. యేసు ప్రభువే తన నోటితో ఒక మాట రాయించాడు. ఒక్కసారి మీ బైబిల్ చూడండి, యోహాను సువార్త 5:19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చును, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెను, అదే కాని తనంతట తాను ఏదియూ చేయడు. ఎవరు చెప్తారు ఈ మాట? యేసు ప్రభు వారు క్లియర్గా చెప్తారు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో అదే తన కుమారుడు చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు మంచి పనులు చేస్తున్నారంటే ఎవరిని చూశారు మీరు చెప్పాలి, అంతేనే కదా? నిజంగా యోసేపుని చూస్తూ పెరిగాడండి. చాలా మంచివాడు కదా, అంత మంచివాడిని చూస్తూ పెరిగాడు. ఈరోజు క్రిస్మస్ అనేది మనం చేసుకుంటున్నామంటే, ఈరోజు క్రీస్తు పుట్టాడు అని పండగగా మనం జరిపించుకుంటున్నామంటే, ఆ రోజు యేసు ప్రభు మీద ఏగ కూడా వాలకుండా కాపాడిన వ్యక్తి ఎవరంటే యోసేపు అండి. మీరు గమనించండి, ఈరోజు రక్షకుడు మనకు ఉన్నాడంటే, రక్షకుడు మనకు ఉదయించాడంటే, రక్షకుడు మన పాపాలని క్షమించాడంటే, దాని వెనకాల ఒక ప్రయాస ఒక తండ్రిది ఉంది. ఆ తండ్రే యేసుప్రభు వారు. కంటికి కనిపించకుండా, తన పేరుని వినిపించకుండా కష్టపడినటువంటి ఒక గొప్ప తండ్రి యోసేపు. ఆ యోసేపు గారి కష్టానికి ప్రతిఫలం ఈరోజు మనం ఆశ్చర్యకరుడు అంటున్నాం కదా, మన జీవితాల్లో ఎన్నో మేలుడు చేశాడు అంటున్నాం కదా, ఈరోజు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగించిన నా గొప్ప దేవుడిని గొప్పగా నువ్వు బయటికి వెళ్ళి చెబుతున్నావు కదా, ఆ గొప్పవాడు పుట్టడానికి ఒక కారణమే యోసేపు గారు. నిజంగా వండర్ఫుల్ ఫాదర్ అండి. అందుకే యేసు ప్రభు కూడా మర్చిపోకుండా ఆయన తండ్రిని తెలుసుకుంటుంటాడు ఎప్పుడు చూసినా. చాలా ఆనందం అండి, చాలా సంతోషం. మీరు అందరూ పండుగ చేసుకోండి, ఆనందం చేసుకోండి, దేవుడు పుట్టాడని హ్యాపీగా ఫీల్ అవ్వండి. కానీ తలుచుకోండి, ఆయన పుట్టుక వెనక ఇంత కష్టం ఉందా? నిజమండి, ప్రతి ఆనందానికి వెనక ఒక కష్టం ఉంటుందని చెప్పడానికి నేను ఇదంతా చెప్పాను. ఈరోజు యేసు ప్రభు పుట్టాడని మనం ఎంతగానో ఆనందం జరుపుకుంటున్నాం కదా, ఎంతగానో సంతోషం చేసుకుంటున్నాం కదా, కానీ దాని వెనకాల ఒక కష్టం ఉంది. ఎవరిది? యోసేపుది, మరియాది. సేమ్ అదే విధంగా ఈరోజు ఆనందంగా కృతజ్ఞత పూడు పెట్టుకున్నాం కదా, ఈరోజు ఆనందంగా ఇంత సంతోషంగా మనం సాక్ష్యాలు చెప్పుకుంటున్నాం కదా, కానీ దీని వెనకాల ఒకటి ఉంది. ఏంటో తెలుసా? కొన్ని రోజులు ఎప్పుడైందాక ఆపరేషను, కరెక్ట్గా డేటు ఒక ఏదో 21వ తారీఖు. 21వ తారీఖు దగ్గరికి వెళ్ళి ఆలోచించండి ఒకసారి, అప్పుడు ఎంత టెన్షన్గా ఉంటుందో. ఆ 21వ తారీఖు ఆ యొక్క ఆపరేషన్ చేస్తున్న మూమెంట్లో ఆలోచించండి ఒకసారి, ఎంత టెన్షన్గా ఉంటుందో. మీరు ఆలోచించండి, ఎంత టెన్షన్గా ఉంటుంది. ఆ డోర్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటాం, బయట వాళ్ళు వస్తుంటారు, ఏం జరుగుతుందంటారు, లోపల ఆపరేషన్ ఇంకెంత టైం అంటారు, అదంటారు ఇదంటారు ఓదంటారు. ఆ టెన్షన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఒక పక్కన టెన్షన్ ఎలా జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటాం. అదంతా బాధే కదా, అదంతా పెయినే కదా, అదంతా చాలా కష్టమే కదా. కానీ ఈరోజు గుర్తించి ఆ కష్టానికి ప్రతిఫలమే ఈరోజు సాక్ష్యం. నీకు అర్థమైందా? ఆ రోజు నువ్వు పడినటువంటి ఆ బాధకు ప్రతిఫలమే ఈరోజు సాక్ష్యం. ఈరోజు నించోని సాక్ష్యం చెప్పి నా భర్తను కాపాడాడు, నా కొడుకుని కాపాడాడు, నా కూతుర్ని కాపాడాడు, నా భార్యని కాపాడాడు దేవుడు అని నిలబడి నువ్వు చెప్తున్నావంటే ఆ రోజు నువ్వు బాధపడ్డావు. నీకు అర్థమైందా? కాబట్టి ఈరోజు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ సాక్ష్యాన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారి యొక్క పుట్టుక ఆనందాన్ని ఇచ్చింది, దాని వెనకాల బాధ ఉంది. యేసన్ని యొక్క స్వస్థత ఆనందాన్ని ఇచ్చింది, దాని వెనకాల బాధ ఉంది. సీతమ్మ గారి యొక్క స్వస్థత ఆనందాన్ని ఇచ్చింది, దాని వెనకాల బాధ ఉంది. అలాగే జాన్సమ్మ గారి యొక్క స్వస్థత ఆనందాన్ని ఇచ్చింది, దాని వెనకాల బాధ ఉంది. అంటే ఆనందానికి వెనక ఏముంటుందన్నమాట, అది. అర్థమైందా? యేసు ప్రభు పుట్టికి రోజు మనకు తెలియజేస్తున్న విషయం నువ్వు బాధపడుతున్నావేమో,
ఎవరైనా బాధపడుతున్నారేమో, ఎవరైనా బాధల్లో ఉన్నారేమో, ఎవరైనా దుఃఖంతో ఉన్నారేమో, ఎవరో ఏదో చెప్పుకోలేనటువంటి బాధల్లో ఉన్నారేమో. అదే బ్రదర్, నాకు చాలా బాధగా ఉంది, నేను ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను, నా మనసులో చాలా దిగులు ఉంది కానీ ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను, దేవుడితో తప్ప నేను ఎవరికి చెప్పుకోలేనంత దిగులు నాలో ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు నిజంగా దేవునిలో పరిపూర్ణంగా ఎదుగు, ఆ బాధని సాక్ష్యంగా దేవుడు నిలబడతాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయనకి పేరు ఉంది ఏంటో తెలుసా? ఆశ్చర్యకరుడు. అందరూ చెప్పండి, ఆశ్చర్యకరుడు. మన దేవుడు ఆశ్చర్యకరుడండి. తాను చేసేటువంటి ఆశ్చర్యకార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. నిజంగా చాలా బాగుంటాయి. నువ్వు ఊహించిన దానికంటే అధికంగా ఫలితాన్ని ఇస్తాడండి. అధికంగా ఫలితాన్ని ఇస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకండి, కష్టం వచ్చినప్పుడు నలిగిపోకండి, కష్టం వచ్చినప్పుడు మనసును బాధపడిపోకండి. కొద్దిగా తట్టుకోండి. ఆ సమయంలో పెయిన్గానే ఉంటుంది, ఆ సమయంలోనే దుఃఖంగానే ఉంటుంది, ఆ సమయంలో కొద్దిగా కఠినంగానే ఉంటుంది. ఆ ఒక్క క్షణం దాటిందనుకో, ఆనందంతో నీ ఇల్లు మొత్తం నిండిపోద్ది. అర్థమైందా? కాబట్టి ఈరోజు ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఈ యొక్క క్రిస్మస్ బట్టి నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రతి ఆనందానికి మూలం బాధ. క్రైస్తవుడైనందుకు మనం ఏమనుభవించాలి? బాధను అనుభవించాలి. కాబట్టి అనుభవిద్దాం, దాన్ని ఏముంది, కొద్ది కాలమే కదా బాధ, ఒక క్షణం, ఆనందం అనంతం. కాబట్టి అనుభవించడానికి రెడీగా ఉండండి. యేసు ప్రభువుని కనడానికి తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టాన్ని ఈరోజు మనం గుర్తించినటువంటి మనం కూడా కష్టాలను అనుభవించడానికి ముందడుగేయండి. కష్టాన్ని అనుభవించండి. ఈ ఫ్యామిలీ మొత్తానికి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. కోపాలు, కక్షలు, శ్రమలు, బాధలు ఇవన్నీ ఈ భూమి మీద శరీరాన్ని ధరించుకున్న మనకి సాధారణం, ఎవరికైనా, ప్రతి కుటుంబానికి. బట్ మనం దాని నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఒక శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక సాటి మనిషి సాయం కావాలండి. నిజం చెప్తున్నాను. వాళ్ళు ఏదో డబ్బులు సాయం చేయక్కర్లేదు, పక్కనుండి అక్క నువ్వేం బాధపడక నేను ఉంటాను నీ పక్కన అని చెప్పే ధైర్యం కావాలండి. ఆ ధైర్యం లేకపోతే ఆ క్షణంలో కృంగిపోతారు మనుషులు, ఆ ధైర్యం లేకపోతే ఆ క్షణంలో నలిగిపోతారు మనుషులు. ఆ ధైర్యాన్ని ఎవరు ప్రియులరా? నిజంగా మొట్టమొదటిగా ఆత్మీయ కుటుంబమైనటువంటి సంఘం ఇస్తుంది, రెండవదిగా శరీర కుటుంబమైనటువంటి కుటుంబం ఇస్తుంది. అందుకే చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు, చిన్న చిన్న ఈ గలిబిళ్ళు వచ్చినప్పుడు వాటిని అప్పటికప్పుడే మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి. ఏముంది, మాట్లాడండి, వెళ్ళి ఏముండదు, అంతా బాగానే ఉంటుంది. ఫస్ట్ చెప్పాను మీకు ఆల్రెడీ, ఫస్ట్ మాట్లాడే ఆ మాట వరకే కష్టంగా ఉంటుంది, ఆఫ్టర్ అంతా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ కలిసి ఉంటేనండి, కలిసి ఉంటేనే చాలా బాగుంటుంది. కలిసి ఉంటే కలద సుఖమని ఒక దుర్మార్గుడు చెప్పాడు. ఆడు దొంగ, ఆడికి ఏం తెలియదు. అలాగైతే దేవుడే చెప్పారు కదా, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహర్. కరెక్ట్గా చెప్పేది బైబిల్ అండి. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైనా గమనించుకోండి, క్రిస్మస్ అంటే కుటుంబం మొత్తం కలిసి చేసుకునేది, క్రిస్మస్ అంటే సంఘం మొత్తం కలిసి చేసుకునేది, క్రిస్మస్ అంటే అందరూ ఆనందంగా జరుపుకునేది. కాబట్టి జరుపుకుందామా? అందరూ చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. ఈ కేరళ పార్టీకి వచ్చేలా లేరేటి, మీరు గట్టిగా అరట్లేదు. భోజనాల ప్రార్థన అయితే గట్టిగెడతారేటి. క్రీస్తు నేడు పుట్టెను, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. కాబట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని, కుటుంబం మొత్తం కోసం ప్రార్థన చేయండి, ఎదిగేటువంటి పిల్లల కోసం ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి, దీవించాలి. భవిష్యత్తులో దేవుని సేవలో వాడబడేటువంటి పిల్లలుగా వాళ్ళు ఉండాలని ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు ఇస్తానండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. మంచి విషయాలు మీరు మాకు తెలియజేశారు తండ్రి. నిజమే తండ్రి, యేసు ప్రభు వారు పుట్టారని మేము ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ కూడికని జరుపుకుంటున్నాం. కానీ ఈ కూడిక వెనక తల్లిదండ్రుల యొక్క కష్టం ఎంతగానో ఉంది తండ్రి. ఒక కష్టానికి ప్రతిఫలమే ఆనందం తండ్రి. అలాగే మా జీవితాల్లో కూడా ఒక కొన్ని కష్టాలకి ప్రతిఫలమే ఆనందం. మాకు ఈరోజు బాధలు వస్తున్నాయంటే భవిష్యత్తులో ఆనందం వస్తుందని దాని అర్థం తండ్రి. ఇదిగో తను ఈ కష్టాన్ని అనుభవించడానికి మేము సిద్ధంగా ఉండడానికి, కష్టాన్ని అనుభవించడం మేము నేర్చుకోవడానికి మీ సహాయం చేయండి. మరి ఇదిగో తండ్రి, ఈరోజు కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి నీ పిల్లల్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చిత్తం ఉంటే కుటుంబాన్ని దీవించండి. తన కుటుంబం అంతా కూడా తండ్రి నీ సేవలో వాడబడ్డానికి, నీ సేవలో
ముందుకెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి, నడిపించండి తండ్రి, నీ కృపను చూపించండి తండ్రి. నీ చిత్తం ఉంటే తమకిచ్చినటువంటి పిల్లలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు పిల్లవాడిని తండ్రి, ప్రతి ఒక్క కుమారుని తండ్రి, ప్రతి ఒక్క సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పొందించండి తండ్రి. నీ పిల్లలు నీలో వాడబడుతూ నీలో ఆశీర్వాదకరంగా ఎదగడానికి సహాయం చేయండి. మరి తండ్రి ఎంత మంచులో తండ్రి నీ మాటలు వినడానికి ఆసక్తిగా వచ్చినటువంటి నీ సంఘం అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి తల్లిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ యొక్క ఆ యొక్క ఆసక్తిని బట్టి తండ్రి వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. సంఘం అంతటిని మీరు దీవించమని ఆశీర్వదించమని నీ కృపను ప్రతి ఒక్కరికి తోడుగా దయచేసి ప్రతి ఒక్కరి పనిపాట్లలో మీరు తోడుగుండి నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.